దేవ మిథునల ఫోన్లు పోవడం, ఇద్దరిని ఇంట్లో పెట్టి తాళం వేసి ఇంట్లో వాళ్ళు వెళ్లిపోవడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. దేవ పురుషోత్తానికి కాల్ చేసి ఎమ్మెల్యే దేవుడమ్మ తనను పిలిచి వచ్చే ఎలక్షన్ లో సపోర్ట్ చేయమని అడిగిందని, 2 కోట్లు ఆఫర్ చేసిందని చెప్తాడు. నువ్వేం చెప్పావు అని పురుషోత్తం అడిగితే దేవాకి వినిపించదు. ఛార్జింగ్ లేక ఫోన్ కట్ అయిపోతుంది. దేవ ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి వెళతాడు. మిథున కూడా వెనకాలే వెళుతుంది. ఇక రంగం, కాంతం 2 రోజుల కోసం 4-5 పెద్ద పెద్ద బ్యాగులు తీసుకొస్తారు. ఏంటివన్నీ అంటే, మా అమ్మకి పట్టు చీర, నాన్నకి పట్టుబట్టలు, తమ్ముడికి బట్టలు తీసుకున్నాం అనుకున్నారా అని కవర్ చేస్తారు. ఎక్కువ లాగకు, దొరికిపోతాం అని రంగం అంటాడు. ఇక శారద కాంతంతో దేవా మిథునలు ఎక్కడున్నారో చూడండి అని అంటుంది. దేవా మిథున లేరు అని చెప్పి అందరూ వెళ్లి ఇంటికి తాళం వేసేస్తారు. దేవా మిథున ఇంట్లోపలే ఉంటారు. దేవా ఫోన్ ఛార్జింగ్ పెడితే మిథున పర్స్ తీసుకుంటుంది. దేవా బయటికెళుతుంటే మిథున ఆపాలని చూస్తుంది. నాకంటే నీకు పురుషోత్తం అన్నే ఎక్కువైపోయాడా అని మిథున అడుగుతుంది. అవును, ఎక్కువే అని అంటాడు దేవా. నాకంటే నీకు పురుషోత్తం అన్నతో మాట్లాడమే ఎక్కువ కదా, ఉండు చెప్తా అని మిథున దేవా ఫోన్ లాక్కుంటుంది. దేవా ఫోన్ ఇవ్వమని అడుగుతాడు. ఇద్దరి మధ్య గిలి కజ్జాలు జరుగుతాయి. ఆ టైంలో దేవా ఫోన్ కింద పడి పగిలిపోతుంది. నా ఫోన్ పోగొడతావా అని దేవా మిథున ఫోన్ కూడా కింద విసిరేస్తాడు. మొత్తానికి ఇద్దరి ఫోన్లు పోతాయి. పురుషోత్తం దేవాకి ఫోన్ చేస్తూనే ఉంటాడు కానీ కనెక్ట్ అవ్వదు. దేవా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కదా, దేవా గ్యారేజ్ కు వెళదాం అని పురుషోత్తం అంటాడు. ఇక మిథున దేవాతో ఫోన్లు రిపేర్ చేయడానికి వెళదాం అని డోర్ తీయడానికి వెళతారు. డోర్ లాక్ అయిపోయి ఉంటుంది. మనం గుడికి వెళ్లిపోయాం అనుకుని తలుపులు వేసేశారు అని మిథున నవ్వుతుంది. మిథున దేవాతో మనమిద్దరమే కలిసి ఉండాలి, అర్థమైంది కదా రాజా అని అంటుంది. దానికి దేవ తలుపులు బద్దలు కొట్టుకొనైనా వెళ్లిపోతాను కానీ నీతో కలిసి ఉండను అని అంటాడు. మిథున చూపు, మాట కొత్తగా ఉందని దేవ అంటే, ఇప్పుడే ఉంది, ఇంకా ముందు ముందు నీకుందిరా అని అంటుంది. వస్తా వస్తా, వచ్చి నీ సంగతి చెప్తా అని అంటాడు దేవ. దేవా కోసం పురుషోత్తం గ్యారేజ్కి వస్తాడు. దేవా గురించి అడుగుతాడు. దేవా గ్యారేజ్కి రాలేదని, ఇప్పుడే రమ్మని చెప్పాడని ఇంటికి వెళ్తానని అంటాడు. అందుకు పురుషోత్తం మనసులో దేవా మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలి అనుకుంటాడు. పైకి మాత్రం త్వరగా దేవాని తీసుకురమ్మని అంటాడు. దేవాని నా నుంచి దూరం చేయాలని మిథున, దేవుడమ్మ ఇద్దరు ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా దేవాని నా వైపు ఉంచుకోవాలి. అనవసరంగా ఆదిత్య మాటలు విన్నాను అని పురుషోత్తం అనుకుంటాడు. మిథున కమ్మగా వంట చేస్తుంది. దేవ తలుపు తీయాలని ఎంత ప్రయత్నించినా రాదు. మిథున దేవాని చూసి అటు ఇటు తిరిగే కంటే నా వైపు చూస్తూ ఉండు అని అంటుంది. మిథున మాటలకు దేవా ఈ టార్చర్ ఏంట్రా బాబు అని అనుకుంటాడు. దేవా ఫోన్ పట్టుకుని ఫోన్ పగిలిపోయిందని బాధపడుతూ ఉంటాడు. మిథున కాఫీ చేసి దేవాకి ఇవ్వకుండా దేవాని ఉడికించి తాగుతుంది. ఇక దేవా ఫ్రెండ్ ఇంటికొచ్చి తాళం వేసుండడం చూసి ఎదురింటి వాళ్ళని దేవా గురించి అడుగుతాడు. దాంతో వాళ్ళు ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్లారు అని చెప్తారు. వెంటనే అతను పురుషోత్తానికి కాల్ చేసి విషయం చెప్తాడు. మిథున చూడకుండా దేవా కాఫీ తాగేస్తాడు. మిథున వెనకాలే నిల్చోనుంటుంది. దేవా మిథునను చూసి షాక్ అయిపోతాడు. చెత్తలా ఉంది అని అంటాడు. ఇక దేవాకి బైక్ సౌండ్ వినిపించి ఎవరో వచ్చారు అనుకుని కిటికీ నుంచి చూసి పిలుస్తాడు కానీ అతను వెళ్లిపోతాడు. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.